సదరన్ డిస్కమ్ పరిధిలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో కరెంటోల జనబాట అని చెప్పి ఒక కార్యక్రమం విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించడం జరిగింది. సో దాన్ని నిన్న గొట్టిపాటి రవికుమార్ గారు మన విద్యుత్ శాఖ మంత్రులు తిరుపతి జిల్లాలో కృష్ణాపురం అనే గ్రామంలో ప్రారంభించారు. దానిని ఈ రోజు కొనసాగించే విధంగా ప్రతి డిస్కమ్ పరిధిలో ఉన్న 9 జిల్లాల్లో కూడా ఈ రోజు ఈ కార్యక్రమం అన్నది ప్రతి సర్కిల్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కరెంటు సమస్యలు ఏమైనా క్షేత్రస్థాయిలో ఉంటే అవి వాటిని క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తనిఖీలు చేస్తూ వాటిని ఒక నిర్దేశిత గడువులోగా పరిష్కరించడం అన్నది ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకున్నాం. సో ఎలాంటి సమస్యలు ఎక్కువ మేము అబ్జర్వ్ చేస్తున్నామంటే ఇప్పుడు ఆర్డీఎస్ఎస్ పనులు అయిపోయిన తర్వాత కొన్ని పోల్స్ ఆల్రెడీ యూజ్ చేసిన పోల్స్ అలా ఉంచేయటం వల్ల అవి నెమ్మదిగా మళ్ళీ అక్కడ స్థానికులకి కానీ అవి ఆ రోడ్లు కానీ ఏదైనా ఇబ్బంది పడే సమస్యలు ఉండొచ్చు. సో వాటిని తొలగించడం కానీ అలాగే ఎక్కడైనా సరే ప్రమాదకరమైన స్థితిలో పోల్స్ ఉంటాయి. ఇందాక ఒక పోల్ చూసాం ఇక్కడ, అది నెమ్మదిగా పగులుతూ వచ్చి అది ఏ టైంలోనైనా పడిపోయే పరిస్థితి ఉంటుంది. సో అది కానీ మనం ముందుగానే పట్టించుకోకపోతే అది ఏ టైంలో ఏ విధంగా ఎవరి మీద ఏ విధమైన ప్రమాదాన్ని కలిగిస్తున్నదో మనం ఊహించలేం. సో అటువంటి వల్నరబుల్ పోల్స్ కానీ అలాగే లూజ్ స్పాన్స్ ఎక్కడైనా ఇంటి మీద నుంచి కానీ వీధులకి దగ్గరలో కానీ పోల్స్ లైన్స్ కండక్టర్స్ కానీ వెళ్తే వాటిని రెక్టిఫై చేయటం, అలాగే స్కూల్స్ అంగన్వాడీ సెంటర్లు ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్స్ పిల్లలకి అందే హైట్లో కానీ ఉంటే వాటిని అది హైట్ పెంచడం కానీ లేదా వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయటం కానీ ఇలా రకరకాల సమస్యలు అన్నమాట. ఇక్కడ ఈ గ్రామంలో మేము చూస్తే ఇక్కడ ఒకరికి 200 యూనిట్స్ వాళ్ళకి అవుతుంది 44 యూనిట్లు, కానీ వాళ్ళకి అవగాహన లేక 200 యూనిట్ల సబ్సిడీ వాళ్ళకి రావటం లేదు.